శనివారం రాత్ర 11, 11:15కి నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. ఏందబ్బా! ఇప్పుడెవరు వాట్సాప్ కాల్ చేసింది రింగ్ అవుతుందని చూసాను. చూసేటప్పటికి ఏముంది, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు వాళ్ళ మదర్ అనమాట. "మేడం మీకు మామూలు కాల్ చేస్తున్నాను మేడం మీదసలు అందట్లేదు. అందుకని ఇప్పుడే వాట్సాప్ కాల్ చేశాను." "ఏంటి మేడం ఇప్పుడు నాకు కాల్ చేశారని" చెప్పేసి నాకేదో హడావిడిగా అనిపించి నేను మాట్లాడాననమాట. "లేదు మేడం అభిది హ్యాపీ బర్త్‌డే ఉంది. మీరు తప్పకుండా రావాలి" అని చెప్పేసి నెమ్మదిగా సైలెంట్‌గా చెప్తుంది. "ఏంటి మేడం సైలెంట్‌గా మాట్లాడంటే అందరూ పడుకున్నారు." "మేడం ఎవరన్నా 11కి పడుకుంటారా? శనివారం ఒకటి. పిల్లలు హడావిడిగా తిరుగుతూ ఉంటారు తప్ప గాని" అని చెప్పేసాననమాట. "హ్యాపీ బర్త్‌డే అండి. మీరు కంపల్సరీగా రావాలి." "సరేనండి వస్తాంలే" అన్నా. తర్వాతేమో "రేపు పండగ కదా! మళ్ళీ కుదురుతదో" అన్నా. "కాదు మేడం మీరు తప్పకుండా కంపల్సరీగా రావాల్సిందే" అని చెప్పేసన్నారు. ఇంకా మీకు చెప్పాను కదా! ముందు వీడియోలో ఎక్కడికెళ్ళామని చెప్పేసి. ఇలాగనమాట. బర్త్‌డే ఫంక్షన్‌కొచ్చాము. మేమొచ్చేటప్పటికి కేక్ కటింగ్ అయిపోయింది. ఇలా వీళ్ళు స్విమ్మింగ్‌కి ప్లాన్ చేశారనమాట. పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు. అది కూడా సండే కదా! అని చెప్పేసి. వాళ్ళు ముందుగానే మాకు మెన్షన్ చేశారనమాట. స్విమ్మింగ్ సూట్ ఉంటే తెచ్చుకోండి. లేకపోతే ఇక్కడే ఉంటదన్నారు. ఇంక వచ్చారు. ఇంక చెలరేగిపోయారండి వాళ్ళ ఇష్టం. మా చిన్నోడైతే ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. మా పెద్దోడు మట్టుకు చుట్టూ తిరుగుతున్నాడు అంతే డైరెక్షన్‌లు ఇచ్చాడు. కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు హెల్పర్స్‌ని కూడా పెట్టారనమాట. చాలా కేరింగ్‌గా చూసారు. చక్కగా ఫుడ్ గూడా మంచిగా పెట్టారు. పక్కన సైడు కేక్ కటింగ్‌దనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇంతలో ఏమైందనుకుంటున్నారు? ఇక్కడ ఇంకొకటి కూడా జరిగింది. పక్కన చుట్టూ అపార్ట్మెంట్స్ అనుకుంటా. వాళ్ళంట కంప్లెయింట్ ఇచ్చారంట. గోల ఉంది. అంటే ఇప్పుడు మేమున్నప్పుడే కాదండి. అంతకు ముందే అనమాట కంప్లెయింట్ ఇచ్చారంట. ఆ రోజునే వచ్చారు పోలీస్ ఒకాయనొచ్చారు. ఏంటి మాకు డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇక్కడంతా గొడవగా జరుగుతుంది అని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చారంట. పోలీసొచ్చారేంటబ్బా! అని చెప్పేసి మేము గూడా అనుకున్నాం. ఏంటి చిన్న పిల్లలే ఉన్నారు. ఇక్కడ ఏదన్నా ఇదవుతదా అని చెప్పేసి మేము అలా అనుకున్నాం. కాదంట ఇలా జరిగిందంట. అలా అనమాట పిల్లలతో ఆ రోజు అలా ఎంజాయ్ చేసి, ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా! తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో రమ్మన్నా ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదండి. అలా లాక్కొనొచ్చు. లేకపోతే మళ్ళీ మర్నాడు స్కూలుకెళ్ళాలిగా. ఇంకా ఇక్కడ మా డిస్కషన్స్ ఏంటంటే, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? మీ పిల్లలు హోంవర్క్ ఎలా చేస్తున్నారు? మీ పిల్లలు ఎక్కడి వరకు వచ్చారు? స్కూల్లో హెవీగా ఇస్తున్నారా? తక్కువగా ఇస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంటు ఉన్న క్లాస్‌కి ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? ఇదే. మీ పిల్లల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మీ పిల్లలు ఎలాగా ఇంట్లో ఉంటున్నారు? ఇదే డిస్కషన్స్ అనమాట జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా అమ్మాయి గిఫ్ట్స్ కూడా ఇచ్చేసింది. ఇంకా గిఫ్ట్ కూడా తీసుకొని ఇంక వచ్చేసామండి ఇంటికి. 3:30, 4 అయిపోయి పిల్లలైతే ఫుల్లుగా అలసిపోయారనమాట. ఎంతలా అలసిపోయారంటే అంతలా అలసిపోయారు. ఇదిగోండి ఇచ్చిన గిఫ్ట్. మాకేంటంటే 2 ఇన్ 1 గదా! మాది ఏదన్నా ఇప్పుడు 2 గిఫ్ట్స్ వస్తాయి ఏదన్నా. ఇదిగోండి చూపిస్తున్నాను గదా! చూపించినయన్నీ అనమాట వాళ్ళిచ్చారు. ఇవి ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా ఒక గంట, 2 గంటల్లోనే తినేసారనమాట. ఇంకోటేంటంటే వాటర్ స్ప్రింకిల్ చేసుకునేది ఒకటిచ్చారు. ఇదిగో చూడండి ఇట్లాంటియి 2. ఇవి ఇవ్వలేదులే పక్కన పెట్టించు లేకపోతే ఇల్లంతా తడి చేసేస్తారు. కాసేపు పడుకోండి అని చెప్పేసి కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇచ్చేసి మేము గూడా కాసేపు పడుకున్నాము.